మంత్రాలయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థాలు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం చేరుకున్న పీఠాధిపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు, ఆలయ అర్చకులు మేళతాళాలు మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్యామలరావు, అర్చకులు పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థాలను ఘనంగా సత్కరించారు. అనంతరం టీటీడీ ఆలయ ఈవో శ్యామలరావు, ఆలయ అధికారులను పీఠాధిపతులు సుభదేంద్ర తీర్థాలు శేషవస్త్రం, ఫల మంత్రాక్షిత్రులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అధికారులు, మంత్రాలయం మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారి మఠం తరపున పెద్ద మర్యాదను స్వీకరించి వేలాది మంది మా మఠం భక్తులు శిష్యుల సమేతంగా ఇక్కడ శ్రీమఠం భక్తుల శిష్యుల సమేతంగా ఇక్కడ విచ్చేసి దర్శనాన్ని, పెద్ద మర్యాద దర్శనాన్ని స్వీకరించాం. దేవస్థానం వారు, ఈవో గారు, తదితర అధికారులు, అనధికారులు అందరూ కూడా మా మఠం పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవంతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరికీ కూడా సంతోషంగా దర్శనం అయింది. మేము భగవంతుని పాదపద్మాలయందు విశ్వశాంతిని, మన దేశ అభివృద్ధి, దేశ సుభిక్షత, దేశ భద్రత, అలాగే మన రాష్ట్ర సుభిక్షత, రాష్ట్ర రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల మేలు కలగాలని మనం కోరుకుంటూ మన మఠం అభివృద్ధి, మఠానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుని పాదపద్మాలయందు ప్రార్థించాం. సనాతన హిందూ ధర్మం విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ధర్మం. ఆ ధర్మానికి సాటి అయినది, నిన్నదైనటువంటిది మరొకటి ధర్మం లేదు. అలాంటి సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటి తిరుమల కొండపైన ఈరోజు దర్శనాన్ని స్వీకరించాం. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ తన చెల్ల చూపుతో చూసి అనుగ్రహించి దీవించుగాక అని ప్రార్థిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు.